Hey guys, welcome back to the app series. So ఈ వీడియోలో బెస్ట్ యాప్స్ ఆఫ్ ఏప్రిల్ 2019 చూడబోతున్నారు. సో ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు లెట్ మీ ఇంట్రొడ్యూస్ మై సెల్ఫ్. సో నా పేరు మణిదీప్, మీరు చూస్తున్నారు గీకి తెలుగు. సో లెట్స్ రోల్ ద ఇంట్రో. సో ఫస్ట్ యాప్ పేరు వచ్చేసి షార్టీ. సో బేసిక్గా షార్టీ అనేది ఏంటంటే, ఈ షార్టీ యూస్ చేసి మనం ఎలాంటి ఫైల్స్ అయినా కూడా మన హోమ్ స్క్రీన్ పైన పిన్ చేసుకోవచ్చు. సింపుల్గా యాప్ని ఇన్స్టాల్ చేసిన తర్వాత ఓపెన్ చేసి అడిగిన పర్మిషన్స్కి యాక్సెప్ట్ చేసేయండి. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఫోటోని నా స్క్రీన్ పైన పిన్ చేయాలనుకుంటున్నాను. ఆ ఫోటో ఓపెన్ చేసేసి షేర్ మీద క్లిక్ చేస్తే మీకు షేర్ మెన్యూ వస్తుంది కదా. ఆ షేర్ మెన్యూలో మీకు షార్టీ యాప్ ఐకాన్ కనపడుతుంది. సింపుల్గా ఐకాన్ పైన క్లిక్ చేస్తే మీకు ఆ యాప్లోకి తీసుకెళ్తుంది. సో అక్కడి నుంచే మీరు మీ షార్ట్ కట్ లెక్క ఒకటి క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ క్లిక్ చేయగానే అది యాప్లోకి తీసుకెళ్తుంది. సో ఇక్కడ టిక్ మార్క్ పైన క్లిక్ చేసేసి యాడ్ ఆటోమేటికలీ క్లిక్ చేయండి. దట్స్ ఇట్, మనకి హోమ్ స్క్రీన్ పైన యాడ్ అయిపోతుంది. సో మీరు హోమ్ స్క్రీన్ నుంచి మీరు యాడ్ చేసుకున్న ఫైల్ని ఎప్పుడంటప్పుడు యాక్సెస్ చేసుకోవచ్చు. అంటే ఇది షేర్ మెన్యూ ఎక్కడెక్కడైతే మీరు యాక్సెస్ చేయగలుగుతారో ప్రతి చోట మీరు ఇది ఒక షార్ట్ కట్ లాగా క్రియేట్ చేసుకోవచ్చు హోమ్ స్క్రీన్ పైన. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా యూట్యూబ్లో ఒక వీడియో చూసారనుకోండి, అది కూడా ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. సో చాలా యూస్ఫుల్, డెఫినెట్గా ట్రై చేయండి. నెక్స్ట్ యాప్ పేరు 100 బ్రౌజర్. బేసిక్గా ఎవరైతే లార్జ్ స్క్రీన్ ఉన్న ఫోన్స్ యూస్ చేస్తారో వాళ్ళకి చాలా యూస్ఫుల్ అవుతుంది. ఎందుకంటే మనము జనరల్గా టాప్ ఏరియాని రీచ్ అవ్వలేము 100 తోటి. సో ఇక్కడ మనం ఈ బ్రౌజర్ ఓపెన్ చేయగానే ఇక్కడ బ్యాక్ వెళ్తే మీరు చూడొచ్చు, మనకి బుక్ మార్క్స్ కనపడుతున్నాయి. యూఐ అనేది ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ హ్యాండ్ యూస్ చేసేసి మనము కిందికి డ్రాగ్ చేయొచ్చు అనమాట. ఇక్కడ ఒక బుక్ మార్క్ని ఓపెన్ చేస్తాను, యూట్యూబ్ ఓపెన్ చేస్తాను. ఇక్కడ మెన్యూని మనము సింగిల్ హ్యాండెడ్గా రీచ్ అవ్వాలంటే కష్టంగా ఉంటుంది. కాకపోతే ఈ బ్రౌజర్లో మనం సింపుల్గా కిందికి స్వైప్ చేయొచ్చు అనమాట. సో దట్ మనం మెన్యూస్ని యాక్సెస్ చేసుకోవచ్చు. అండ్ ఇంకా మనకి లాట్ ఆఫ్ సెట్టింగ్స్ కూడా ఉన్నాయి. ఇందులో మనకి ప్రైవేట్ మోడ్ ఉంటుంది, డార్క్ మోడ్ ఉంది, మనకి డెస్క్టాప్ సైట్ కూడా రిక్వెస్ట్ చేయొచ్చు. అండ్ ఈవెన్ మనకి ఇందులో యాడ్ బ్లాకర్ అండ్ ఎక్సెట్రా థింగ్స్ కూడా ఉన్నాయి. సో చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయి. సో ఎవరైతే చేతులు చిన్నగా ఉండి లార్జ్ స్క్రీన్ ఫోన్స్ యూస్ చేస్తారో వాళ్ళకి ఇది చాలా యూస్ఫుల్ అయ్యే యాప్ అనమాట. సో డెఫినెట్గా ట్రై చేయండి. సో నీట్ అండ్ క్లీన్ యాప్ అని చెప్పొచ్చు. సో నెక్స్ట్ యాప్ వచ్చేసి వాట్సాప్ సూపర్ కిట్. సో బేసిక్గా ఈ యాప్ మన సాయి నితిన్ బ్రో డెవలప్ చేశాడు. సో ఈ యాప్ దేనికోసం అంటే, మనము ఫోన్ నెంబర్ సేవ్ చేయకుండా వాట్సాప్లో మెసేజ్ అనేది పంపించవచ్చు. సో మనము యాప్ని ఓపెన్ చేయగానే యూఐ అనేది ఈ విధంగా ఉంటుంది. మనకి ఇక్కడ 2 బాక్సెస్ కనపడుతుంది, ఒకటి నెంబర్ టైప్ చేయడానికి, ఇంకొకటి టెక్స్ట్ టైప్ చేయడానికి. సో మీరు ఎవరికైతే వాట్సాప్ చేయాలనుకుంటున్నారో వాళ్ళ నెంబర్ టైప్ చేయండి అండ్ దెన్ తర్వాత కింద మెసేజ్ టైప్ చేయండి. టైప్ చేసిన తర్వాత సెండ్ అని కనపడుతుంది. సెండ్ పైన క్లిక్ చేసి ఇది ఆటోమేటిక్గా వాట్సాప్లోకి తీసుకెళ్తుంది. ఒకవేళ ఈ నెంబర్ వాట్సాప్లో రిజిస్టర్ అయ్యి ఉంటే మీరు డైరెక్ట్గా మెసేజ్ చేయొచ్చు. సో చాలా యూస్ఫుల్ యాప్ అనమాట. ఈవెన్ ఇమేజెస్ కూడా షేర్ చేయొచ్చు. వితౌట్ సేవింగ్ నెంబర్ వాట్సాప్లో మనం డైరెక్ట్గా మెసేజింగ్ అయితే చేయొచ్చు. సో డెఫినెట్గా యూస్ఫుల్ అప్లికేషన్, డెఫినెట్గా ట్రై చేయండి. సో నెక్స్ట్ యాప్ పేరు బాటమ్ క్విక్ సెట్టింగ్స్. సో జనరల్గా చేతులు చిన్నగా ఉన్న వాళ్ళైతే పైన టాగుల్స్ని యాక్సెస్ చేసుకోలేరు 1 హ్యాండ్ తోటి. సో ఈ యాప్ ద్వారా అది ఈజీ అవుతుంది. యాప్ని ఓపెన్ చేయండి, సర్వీస్ నాట్ రన్నింగ్ అని ఉంది కదా, దానిపైన క్లిక్ చేస్తే అది ఆన్ అవుతుంది. సో వన్స్ ఆన్ అయిన తర్వాత కొన్ని పర్మిషన్స్ అడుగుతుంది, వాటిని యాక్సెస్ చేసేయండి. సో ఇక్కడ మీరు సింపుల్గా కింద నుంచి ఈ విధంగా టాగుల్స్ని అయితే తెచ్చుకోవచ్చు. సో మనకు కావాల్సిన అన్ని బేసిక్ టాగుల్స్ అయితే కింద నుంచే వచ్చేస్తాయి. అండ్ ఈవెన్ మీరు ఇంకా అడిషనల్ టాగుల్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. బట్ దానికోసం మీరు పెయిడ్ వర్షన్ అయితే కొనాలి. సో ప్రీమియం వర్షన్. అండ్ ఈవెన్ మనం టాగుల్ కలర్స్ కూడా చేంజ్ చేసుకోవచ్చు ఒకవేళ పెయిడ్ వర్షన్ కొంటే. దాంతోపాటు మనకి ఇంకా కొన్ని అడ్వాన్స్డ్ సెట్టింగ్స్ కూడా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూస్తే మనకి మనం ఇక్కడ వేరియస్ థింగ్స్ అయితే చేంజ్ చేసుకోవచ్చు. సో లైక్ వైబ్రేషన్ ఆన్ టచ్ ఉండాలా లేదా అన్నది కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో ఇలాంటి అడిషనల్ సెట్టింగ్స్ కూడా వీళ్ళైతే ప్రొవైడ్ చేస్తున్నారు. సో గైస్ డెఫినెట్గా యూస్ఫుల్ అయ్యే అప్లికేషన్, డెఫినెట్గా ట్రై చేయండి. సో నెక్స్ట్ యాప్ పేరు వచ్చేసి ఫైర్ ఫాక్స్ సెండ్. సో ఇది కొత్త యాప్ అనమాట. ఫైర్ ఫాక్స్ నుంచి ఇంకా బీటా స్టేజ్లో ఉంది. సో ఏంటంటే ఇది ఫైల్ షేరింగ్ అప్లికేషన్. సో ఇక్కడ ఓపెన్ చేయగానే మనకి సైన్ ఇన్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు, స్కిప్ చేయొచ్చు అది. కానీ సైన్ ఇన్ చేస్తే కొన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి. ఇక్కడ ప్లస్ పైన క్లిక్ చేసినట్టయితే మీకు ఇక్కడ ఫైల్ సెలెక్ట్ చేసుకోమంటుంది. సో మీరు ఏదైతే ఫైల్ని షేర్ చేయాలనుకుంటున్నారో దాన్ని సెలెక్ట్ చేయండి. ఇక్కడ అది ఆటోమేటిక్గా సెలెక్ట్ అవుతుంది. ఇక్కడ ఏంటంటే మనము వేరియస్ సెక్యూరిటీ ఆప్షన్స్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మనము ఈ ఫైల్కి ఎక్స్పైరీ డేట్ని సెట్ చేయొచ్చు. ఆఫ్టర్ 1 డౌన్లోడా, 2 డౌన్లోడ్సా, లేదంటే ఆఫ్టర్ హౌ మెనీ డేస్ అన్నది. అండ్ ఈవెన్ మనము ఈ ఫైల్ని పాస్వర్డ్ తోటి ప్రొటెక్ట్ కూడా చేయొచ్చు. సో ఇది చాలా కన్వీనియంట్ అండ్ చాలా సెక్యూర్ ప్రొవైడ్ చేస్తుంది. అండ్ ఇక్కడ అప్లోడ్ మీద క్లిక్ చేస్తే మనకు ఆ ఫైల్ అనేది అప్లోడ్ అయిపోయి ఒక షేరబుల్ లింక్ అనేది క్రియేట్ అవుతుంది. సింపుల్గా ఈ లింక్ని కాపీ చేసుకొని మీరు ఎక్కడైనా షేర్ చేయొచ్చు లేదా ఎవరితోటైనా షేర్ చేసుకోవచ్చు. ఇక్కడ మీరు సింపుల్గా ఇక్కడ యూఆర్ఎల్ లెక్క పేస్ట్ చేసేయండి. సింపుల్గా పేస్ట్ చేయగానే మనకి ఆ వెబ్సైట్కి వెళ్ళిపోయి ఆ ఫైల్ అనేది ఓపెన్ అయిపోతుంది. డైరెక్ట్గా ఇక్కడ నుంచి మనము ఆ ఫైల్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో చాలా ఇంట్రెస్టింగ్ అప్లికేషన్, సింపుల్ అండ్
స్పీడ్గా ఉంది మనకి. ఇక్కడ మీరు సైన్ అప్ అవ్వడం వల్ల మనకి ఇంకా ఎక్స్ట్రా ఫీచర్స్ అయితే అడిషనల్ ఫీచర్స్ అయితే అన్లాక్ అవుతాయి. సో సైన్ అప్ అవ్వడం వల్ల అది అడ్వాంటేజ్. సో గైస్ డెఫినెట్గా ట్రై చేయాల్సిన అప్లికేషన్. సో నెక్స్ట్ యాప్ పేరు స్టాక్ అండ్ క్రాక్. సో బేసిక్గా ఇది ఒక గేమ్ అనమాట. సో ఎవ్రీ యాప్ సిరీస్లో అయితే ఒక గేమ్ని ఇంక్లూడ్ చేస్తాము. సో ఈసారి ఇంక్లూడ్ చేసిన గేమ్ ఇదే. సో ఇది బేసిక్గా ఒక పజిల్ గేమ్ అనమాట. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఇక్కడ ఏంటంటే మనకి డిఫరెంట్ లెవెల్స్ ఉంటాయి. సో ఇక్కడ ఓపెన్ అవుతుంది కదా, యాప్ ఓపెన్ అయిన తర్వాత సింపుల్గా ప్లే మీద క్లిక్ చేస్తే అది స్టార్ట్ అవుతుంది. సో ఫస్ట్ లెవెల్ పైన క్లిక్ చేస్తాను, నేను ఎలా ఉంటుందో చూపిస్తాను. మనకైతే ఒక లేఅవుట్ ఉంటుంది, టోటల్గా స్క్వేర్స్ ఉన్న లేఅవుట్ ఉంటుంది. ఇక్కడ మనకి ఒక క్యూబ్స్ లాంటివి ఉంటాయి, స్క్వేర్ క్యూబ్స్ లాంటివి, స్క్వేర్ లాంటివి లేదా క్యూబ్స్ లాంటివి ఉంటాయి. సో మనం సింపుల్గా వాటిపైన క్లిక్ చేసి గ్లో అవుతున్న ఏరియా ఉందా దాంట్లోకి మనం తీసుకెళ్ళాలి. సో ఏంటంటే ఈ స్క్వేర్స్ ఏవైతే ఉన్నాయో ఇవి ఓన్లీ వన్ డైరెక్షనల్గా మూవ్ అవుతాయి అనమాట, ఓన్లీ వన్ డైరెక్షన్లో. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూస్తే ఈ స్క్వేర్ అనేది ఓన్లీ ఇటు మూవ్ అవుతుంది అండ్ అది ఆరెంజ్ కలర్ది ఓన్లీ వన్ డైరెక్షన్లో మూవ్ అవుతుంది. సో ఇక్కడ అప్పుడప్పుడు ఏమవుతుందంటే మనము మల్టిపుల్ స్క్వేర్స్ ఇచ్చినప్పుడు మనం ఆ మల్టిపుల్ స్క్వేర్స్ని స్టాక్ చేయాలి. సో ఒక్క దగ్గరికి స్టాక్ చేయాలి. స్టాక్ అంటే ఒకదానిపైన ఒకటి పెట్టేసి మనం ఆ గ్లో అవుతున్న ఏరియాకి తీసుకురావాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఆరెంజ్ దానిపైన మనం బ్లూని స్టాక్ చేస్తున్నాం. సో స్టాక్ చేసిన తర్వాత ఇప్పుడు మనం ఆ గ్లో ఏరియాకి తీసుకొస్తున్నాం. సో చాలా ఇంట్రెస్టింగ్ అండ్ బ్యూటిఫుల్ పజిల్ గేమ్. సో డెఫినెట్గా ట్రై చేయండి. నెక్స్ట్ యాప్ పేరు వచ్చేసి యాప్ వాచ్. సో అప్పుడప్పుడు మనం మిస్లీనియస్ యాప్స్ని ఇన్స్టాల్ చేస్తూ ఉంటాం. దానివల్ల మనకి ఏమవుతుందంటే పాపప్ యాడ్స్ కానీ నోటిఫికేషన్ సెంటర్లో యాడ్స్ అనేవి డిస్ప్లే అవుతూ ఉంటాయి. కానీ ఏ యాప్ వల్ల యాడ్స్ అనేవి డిస్ప్లే అవుతుందో మనకు తెలియదు. బట్ ఈ యాప్ యూజ్ చేసి మనము డిటెక్ట్ చేయొచ్చు. యాప్ని ఓపెన్ చేయండి అండ్ సర్వీస్ని ఆన్ చేయండి. ఆన్ చేసిన తర్వాత కొన్ని పర్మిషన్స్ అడుగుతుంది, యాక్సెప్ట్ చేసేయండి. సో ఇది ఏం చేస్తుందంటే మన యాప్స్ అన్నిటిని మానిటర్ చేస్తూ ఉంటుంది. సో ఎప్పుడైనా ఏదైనా యాడ్ వచ్చినప్పుడు దానికి ఆటోమేటిక్గా తెలిసిపోతుంది ఏ యాప్ అనేది డిస్ప్లే అవుతుందని. సో మీకు యాడ్ రాగానే మీరు చేయాల్సింది ఏంటంటే సింపుల్గా ఈ యాప్ని ఓపెన్ చేయండి. అక్కడ మీకు తెలిసిపోతుంది ఏ యాప్ ఓపెన్ అయ్యి ఉంటే ఆ యాప్ నుంచి యాడ్ వచ్చినట్టు అనమాట. సో నాకైతే ఎలాంటి యాడ్స్ లేవు, సో నాకు చూపించట్లేదు. మీకు ఒకవేళ ఉంటే ఈ యాప్ని ఇన్స్టాల్ చేసి ట్రై చేయండి, డెఫినెట్గా మీకు వర్క్ అవుతుంది. సో గైస్ డెఫినెట్లీ చాలా యూస్ఫుల్ అయ్యే అప్లికేషన్, డెఫినెట్గా ట్రై చేయండి. నెక్స్ట్ యాప్ పేరు వచ్చేసి ఫారెస్ట్ లైవ్ వాల్పేపర్. సో ఇది ఒక లైవ్ వాల్పేపర్ అప్లికేషన్. సో ఓపెన్ చేయగానే మనకి ఇక్కడ యూజర్ ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ ప్రివ్యూ కనపడుతుంది అండ్ సెవెరల్ సెట్టింగ్స్ కూడా ఉంటాయి, కలర్ సెట్టింగ్స్ ఉంటాయి. అంటే మనము వాల్పేపర్లో ఉన్న ప్రతి ఒక్క ఆబ్జెక్ట్ కలర్ని సెట్ చేసుకోవచ్చు అండ్ దాంతోపాటు ఇక్కడ నుంచి మనం వాల్పేపర్ని సెట్ చేసుకోవచ్చు కూడా, యాజ్ ఏ హోమ్ స్క్రీన్ ఆర్ లేకపోతే లాక్ స్క్రీన్ మీద కూడా సెట్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మనకి సెవెరల్ థీమ్స్ కూడా ఉంటాయి. అంటే సీజన్ వైజ్ థీమ్స్ ఉంటాయి లేదా వెదర్ కండిషన్ ప్రకారం కూడా మనమైతే థీమ్స్ని సెట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నైట్ ఉన్నప్పుడు డార్క్గా, లేదంటే మార్నింగ్ టైంలో ఉన్నప్పుడు డే లైట్గా, సో అలా చూపిస్తుంది అనమాట. సో చాలా సూపర్గా ఉంటుంది లైవ్ వాల్పేపర్ అనేది. అండ్ ఈవెన్ మనకి 3D పారాలాక్స్ ఎఫెక్ట్ కూడా ఉంటుంది. అంటే మనము టిల్ చేసినప్పుడు మనకి డెప్త్ ఆఫ్ ఫీల్డ్ అనేది తెలుస్తుంది అనమాట. సో ఇలా చాలా సెవరల్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి. సో డెఫినెట్గా ట్రై చేయాల్సిన లైవ్ వాల్పేపర్ అప్లికేషన్. సో గైస్ డెఫినెట్లీ గివ్ ఇట్ ఎ ట్రై. నెక్స్ట్ యాప్ పేరు వచ్చేసి ఏంటంటే టేస్టీ. ఎవరైతే ఫుడ్ లవర్స్ ఉంటారో వాళ్ళకి చాలా ఇష్టం అవుతుంది ఈ యాప్. సో ఏంటంటే మనకి ఇందులో చాలా ఫుడ్ రెసిపీస్ ఉంటాయి. సో అన్ని ట్యూటోరియల్స్ ఉంటాయి. ఇక్కడ ఓపెన్ చేయగానే మనకి డిఫరెంట్ సెక్షన్స్ అయితే కనపడతాయి. ట్రెండింగ్ సెక్షన్ కనపడుతుంది, పాపులర్ రెసిపీస్ అండ్ దిస్ వీక్ అనమాట, వీక్ వైజ్ రెసిపీస్ అండ్ ఇంకా చాలా డిఫరెంట్ సెక్షన్స్ అయితే ఉంటాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక రెసిపీ పైన క్లిక్ చేశారనుకోండి, అక్కడ మనకి వీడియోలో చూపిస్తుంది, వీడియో ట్యూటోరియల్ ఉంటుంది అండ్ ఈవెన్ మనకి స్టెప్ బై స్టెప్ కూడా ఉంటుంది. అండ్ అలాగే మనము ఇంగ్రీడియంట్స్ ఉంటాయిగా వాటి లిస్ట్ని కూడా మనం ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు. సో దట్ మనము ఫ్యూచర్లో యూస్ చేసుకోవచ్చు. సో ఇక్కడ చూడొచ్చు మనకి స్టెప్ బై స్టెప్ చూపిస్తుంది అండ్ స్టెప్ బై స్టెప్ కూడా వీడియోస్ కూడా ఉంటాయి అనమాట. సో చాలా మంచిగా డిజైన్ చేశారు యాప్ని అండ్ మనకి లాట్ ఆఫ్ రెసిపీస్ అయితే ఉన్నాయి. సో మీరు ఎప్పుడైనా బోర్గా ఫీల్ అయినప్పుడు డెఫినెట్గా ఏదో ఒక కొత్త డిష్ని ట్రై చేయండి. సో చాలా ఇంట్రెస్టింగ్ యాప్. సో ఎవరైతే ఫుడ్ లవర్స్ ఉంటారో వాళ్ళకి డెఫినెట్గా ఈ యాప్ నచ్చుతుంది. సో డెఫినెట్గా ట్రై చేయండి గైస్. సో లాస్ట్ యాప్ పేరు వచ్చేసి ఏంటంటే క్యాలిక్యులేటర్. సో ఇది బేసిక్గా ఆల్ ఇన్ వన్ క్యాలిక్యులేటర్. సో ఇందులో మనకి లాట్ ఆఫ్ క్యాలిక్యులేటర్స్ అయితే ఉంటాయి. యాప్ని ఓపెన్ చేయగానే మనకి ఇక్కడ డిఫరెంట్ సెక్షన్స్ కనపడతాయి. ఆల్జిబ్రా, జామెట్రీ, యూనిట్ కన్వర్టర్స్ అండ్ చాలా అంటే చాలా సెక్షన్స్ ఉన్నాయి. మనకి ఇక్కడ డిఫరెంట్ కేటగిరీస్ ఉన్నాయి, ఫైనాన్స్, హెల్త్ అండ్ ఈవెన్ మిస్లీనియస్ కూడా ఉంది. సో ఇక్కడ ఒక్కొక్క సెక్షన్లో మళ్ళీ సబ్ సెక్షన్స్ అయితే ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ పర్సంటేజ్, యావరేజ్ అలా ఉన్నాయి. సో పర్సంటేజ్ని ఓపెన్ చేసిన తర్వాత కూడా మళ్ళీ మనకి సబ్ సెక్షన్స్ అయితే ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు డిస్కౌంట్ క్యాలిక్యులేట్ చేయాలనుకున్నారు, సో ఇక్కడ డిస్కౌంట్ క్యాలిక్యులేటర్ ఉంటుంది. సో ఇది బేసిక్ క్యాలిక్యులేటర్ అనమాట. సో ఈ బేసిక్ క్యాలిక్యులేటర్ కూడా యూస్ చేసుకోవచ్చు, లేదా ఇంకా వేరే మీకు ఏ క్యాలిక్యులేటర్ అయితే అవసరం ఉంటుందో ఆ క్యాలిక్యులేటర్ కూడా యూస్ చేసుకోవచ్చు. సో చాలా క్యాలిక్యులేటర్స్ అయితే ఉన్నాయి. సో డెఫినెట్గా మీరు ఒక మంచి క్యాలిక్యులేటర్ యాప్ కోసం వెతుకుతున్నట్టయితే డెఫినెట్గా ట్రై చేయాల్సిన యాప్ అనమాట. సో మనకి డే టు డే లైఫ్లో చాలా యూజ్ అవుతుంది. మనం ఎక్కడైనా డిస్కౌంట్స్ పొందినప్పుడు డిస్కౌంట్ని ఎలా క్యాలిక్యులేట్ చేయాలో అన్నీ ఇక్కడ ఉన్నాయన్నమాట. సో చాలా ఇంట్రెస్టింగ్ అప్లికేషన్. సో డెఫినెట్గా ట్రై చేయండి. సో గైస్ ఇవి బెస్ట్ యాప్స్ ఆఫ్ ది ఏప్రిల్ 2019. సో మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అండ్ ఇంతవరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి నోటిఫికేషన్స్ కూడా యాక్టివేట్ చేసుకోండి. సో దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ఐ విల్ టాక్ టు యూ గైస్ ఇన్ ద నెక్స్ట్ వన్. బై బై.